హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజు అయితే చింతకూరతో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చింత చిగురిని మనం ఇలాగా దొరికినప్పుడల్లా కట్ చేసుకొని ఓ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రీజర్లో మీకు నచ్చినప్పుడల్లా మీకు నచ్చిన రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా దొరికితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఇలా స్టోర్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తుండండి. అలాగే సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి కళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి ఒక 2-3 సార్లు. తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, చిన్న రాతి పువ్వు ఒక 2 పీసెస్ తీసుకోండి, ఒక 2-3 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా మిరియాలు, లవంగాలు ఒక 3-4 తీసుకోండి. లైట్గా ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టేసుకొని పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, నేను ఫ్రెష్ చింత చిగురు తీసుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో. శుభ్రంగా వాష్ చేసేసుకొని సన్నగా చాప్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను అందులో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే కనుక ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకుని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కరివేపాకు లేతది వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే పెరుగు, గెడ్డ పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత క్లోజ్ చేసి చికెన్ ముక్కలు మెత్తబడేంత వరకు కూడా కుక్ అవనివ్వాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతకూర అంతా కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి చింత చిగురు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చివరిగా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు రైస్తో తినచ్చు, రోటీతో తినచ్చు, అలాగే మిల్లెట్స్తో కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ఈ చింత చిగురు చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. Thank you for watching this video and see you in the next video.